హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా ఒక మంచి మర్డర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న బ్లైండ్ స్పాట్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే జయరామ్ అండ్ దివ్య అనే కపుల్ని చూపిస్తారు. వారికి ఒక బేబీ కూడా ఉంటుంది. జయరామ్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే జయరామ్ అండ్ దివ్య ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. ఇదిలా ఉండగా ఒకరోజు రాత్రి జయరామ్ రెడీ అయ్యి బయటికి వెళ్తూ ఉండగా తనను చూసిన దివ్య ఎక్కడికి వెళ్తున్నావని ఎంత అడిగినా సరే జయరామ్ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళబోతాడు. దాంతో దివ్యకి చాలా కోపం వచ్చి అడుగుతుంది, నిన్నే వినబడ్డం లేదా? అసలు నీకు నేను మనిషిలా కనబడుతున్నానా లేదా? నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తున్నావు, వెళ్తున్నావు. ఇంట్లో నీ కోసం ఒక భార్య బిడ్డ ఉన్నారని గుర్తుందా నీకు? నేనంటే అంత చులకన ఎందుకు? నన్ను ఇంట్లో ఒక వస్తువులా చూస్తున్నావు. ఇంతలా అరుస్తున్నా సరే నీకు నాతో మాట్లాడాలని లేదా చెప్పు అని గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న ఆ ఇంట్లో పని మనిషి లక్ష్మి కిచెన్ నుండి బయటికి వస్తుంది. అప్పుడే జయరామ్ దివ్యకి ఒక విజిటింగ్ కార్డు ఇచ్చి, నా ఫ్రెండ్ విజయ్ ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్, ఒకసారి వెళ్ళి తనని కలువు అంటాడు. అది విన్న దివ్యకి మరింత కోపం వచ్చి, అంటే నన్ను పిచ్చిదాన్ని అంటున్నావా? సరే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను, కానీ మరి నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? మోడల్స్ దగ్గరికా, కాల్ గర్ల్స్ దగ్గరికా? 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసావా? నీ గురించి, నీ క్యారెక్టర్ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇప్పుడు దేంతో పడుకోవడానికి వెళ్తున్నావని గట్టిగా అరుస్తుంది. ఇంకా అదంతా చూస్తున్న లక్ష్మి దివ్యతో, అమ్మగారు ఊరుకోండి, గొడవ పడకండి అంటుంది. అది విన్న దివ్య, నువ్వు నాకే చెప్పేంత దానివయ్యావా అని కోపంతో లక్ష్మి చెంపపై కొడుతుంది. దాంతో లక్ష్మి బాధతో అక్కడ నుండి వెళ్ళబోగా ఇంకా అదంతా చూసిన జయరామ్ కోపంతో దివ్య చెంప చెల్లుమనిపిస్తాడు. లక్ష్మి ముందే తనని కొట్టడంతో దివ్య ఏడుస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. జయరామ్ బయటికి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే అదే రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో హాల్లోని ఉయ్యల్లో పడుకోబెట్టిన బేబీ ఏడుస్తూ ఉండడంతో కిచెన్లో పడుకున్న లక్ష్మికి ఆ సౌండ్స్ వినబడి మెలకువ వచ్చి బేబీ ఆకలయ్యి పాల కోసం ఏడుస్తుంది అని బేబీని ఎత్తుకుని పై ఫ్లోర్లో ఉన్న దివ్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్స్ కొడుతూ, అమ్మగారు బేబీ ఏడుస్తుంది అని పిలుస్తుంది. అలా ఎంత పిలిచినా సరే దివ్య డోర్ ఓపెన్ చేయకపోవడంతో లక్ష్మి బలవంతంగా డోర్ ఓపెన్ చేసి అక్కడ దృశ్యం చూసి మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతుంది. ఎందుకంటే దివ్య ఉరి వేసుకుని చనిపోయి ఉంటుంది కాబట్టి. ఇంకా ఆ షాక్లో నుండి కోలుకున్న లక్ష్మి వెంటనే పోలీసులకు కాల్ చేసి చెప్పడంతో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ కానిస్టేబుల్ రాంబాబుతో ఆ ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే బయట ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. అలా విక్రమ్ లక్ష్మిని బాడీ ఎక్కడా అని అడగ్గా పై ఫ్లోర్లో అని చూపించడంతో విక్రమ్ దివ్య రూమ్లోకి వెళ్ళి రోప్కి వేలాడుతున్న దివ్య డెడ్ బాడీని చూసి ఇంకా ఎవిడెన్స్ల కోసం ఆ రూమ్ అంతా క్లియర్గా చెక్ చేస్తాడు. కానీ అక్కడ ఎలాంటి ఎవిడెన్స్లు దొరకవు. అయితే ఒక చిన్న పూస లాంటిది నేలపై పడి ఉండడం చూసి దాన్ని తీసుకుంటాడు. అప్పుడే విక్రమ్ లక్ష్మిని దివ్య అండ్ జయరామ్ల గురించి అడిగి, దివ్య మధ్యలో ఎప్పుడైనా బయటికి వెళ్ళిందా అని అడగ్గా దానికి లక్ష్మి, దివ్య మేడం ఎక్కడికి వెళ్ళరు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు అని చెప్తుంది. ఇంకా లక్ష్మి చెంప మీద దెబ్బ చూసిన విక్రమ్ ఆ దెబ్బ ఏంటి అని అడగ్గా దివ్య మేడం కొట్టింది అని జరిగిందంతా చెప్తుంది. అది విన్న విక్రమ్ ఇప్పుడు జయరామ్ ఎక్కడ ఉన్నాడని అడగ్గా దానికి లక్ష్మి, బాంబేకి వెళ్ళాలని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు సార్, ఫ్లైట్ ఎన్ని గంటలకో తెలియదు అని జయరామ్ ఫోన్ నెంబర్ చెప్పగా విక్రమ్ జయరామ్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దాంతో కానిస్టేబుల్ రాంబాబుతో, వర్షం కారణంగా ఫ్లైట్స్ అన్నీ డిలే అయ్యి ఉంటాయి, ఎయిర్పోర్ట్కి కాల్ చేసి అక్కడ జయరామ్ ఉన్నాడేమో కనుక్కో, ఉంటే మన టీం వాళ్ళకి చెప్పి జయరామ్ని వెంటనే ఇక్కడికి తీసుకురమ్మని చెప్పు, అలాగే ఫోరెన్సిక్ టీం వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు అనడంతో రాంబాబు ఫోరెన్సిక్ టీంకి ఫోన్ చేసి ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది, త్వరగా రండి అని అడ్రస్ చెప్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అది విన్న విక్రమ్, ఇది సూసైడ్ కాదు రాంబాబు, ఇది ఒక మర్డర్ అనడంతో లక్ష్మి అండ్ రాంబాబు షాక్ అవుతారు. విక్రమ్ లక్ష్మితో, దివ్య అండ్ జయరామ్కి సంబంధించి రిలేటివ్స్ ఉన్నారా అని అడగ్గా దానికి లక్ష్మి, దివ్య ఒక అనాథ, ఇంకా జయరామ్కి ఒక తమ్ముడు ఉన్నాడు, తన పేరు ఆదిత్య, తను ఇప్పుడు ఎన్ఐఏలో ట్రైనీగా పనిచేస్తున్నాడు అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే దివ్య సూసైడ్ విషయం తెలిసిన ఆదిత్య కాసేపటికే ఇంటికి చేరుకొని దివ్య డెడ్ బాడీని చూసి ఎమోషనల్ అవుతాడు. విక్రమ్ ఆదిత్యని, నిన్న రాత్రి 8 గంటల నుంచి ఇప్పటిదాకా మీరు ఎక్కడ ఉన్నాడని అడగ్గా ఎన్ఐఏ ఆఫీస్లో ఉన్నానని చెప్పి దివ్య డెడ్ బాడీనే చూస్తూ, వదిన సూసైడ్ చేసుకోవడం ఏంటి లక్ష్మి అంటాడు. అది విన్న విక్రమ్, ఇది సూసైడ్ కాదు ఆదిత్య, మర్డర్ అని. సూసైడ్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఫేస్ డార్క్గా అవ్వాలి, కానీ అలా లేదు, తన కాలికి గాయం ఉంది. సూసైడ్ అయితే స్టూల్పై రక్తపు మరకలు ఉండాలి కానీ లేవు, తన మెడపై గాయాలు చూస్తుంటే తనపై ఎవరో అటాక్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది, ఎవరో దివ్యాని చంపి సూసైడ్లా క్రియేట్ చేశారు అని చెప్తాడు. అప్పుడే లక్ష్మి విక్రమ్తో, సార్ మధ్యలో ఒకసారి జయరామ్ సార్ ఇంటికి వచ్చి వెళ్ళారు అని చెప్పడం
చెప్పడంతో అది విన్న విక్రమ్కి దివ్యాని జయరామే చంపి ఉంటాడేమో అని డౌట్ బలపడుతుంది. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే పోలీస్ టీం జయరామ్ని ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి తీసుకుని రాగా అక్కడ పోలీసులను చూసిన జయరామ్ ఏం జరిగింది సార్ అని అడగ్గా దానికి విక్రమ్ మీ భార్య దివ్య చనిపోయింది, కానీ అది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పగా అది విన్న జయరామ్ షాక్ అయ్యి ఎమోషనల్ అవుతాడు. విక్రమ్ తనని నిన్న రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయినప్పటి నుండి ఇప్పటిదాకా మీరు ఎక్కడ ఉన్నారని అడగ్గా దానికి జయరామ్ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను అని చెప్తాడు. అది విన్న విక్రమ్ మరి మధ్యలో మీరు ఇంటికి వచ్చి వెళ్ళారు అని లక్ష్మి చెప్పింది మర్యాదగా నిజం చెప్పు అనగా దానికి జయరామ్ నిజమే సార్, కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇంట్లోనే మర్చిపోయా, అవి తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చాను డాక్యుమెంట్స్ తీసుకుని 2 నిమిషాల్లో వెళ్ళిపోయాను నిజం సార్ అంటాడు. లక్ష్మి కూడా జయరామ్ తిరిగి వెళ్ళడం చూడలేదు అనడంతో విక్రమ్ జయరామ్ నిజం చెప్తున్నాడా లేదా అనే క్లారిటీ కోసం అక్కడి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా నిజంగానే జయరామ్ ఇంటికి వచ్చి 2 నిమిషాల్లో తిరిగి వెళ్ళిపోవడం రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూసిన ఆదిత్య జయరామ్ చెప్తుంది నిజమే సార్, 2 నిమిషాల్లో ఇదంతా చేయలేడు కదా అంటాడు. అది విన్న విక్రమ్ లక్ష్మిని బాడీని చూశాక ఎవరెవరికి కాల్ చేశావని అడగ్గా దానికి లక్ష్మి పోలీసులకు తప్ప ఎవరికి కాల్ చేయలేదు అని చెప్తుంది. అది విన్న విక్రమ్కి లక్ష్మి అబద్ధం చెప్తుంది అని అర్థమయ్యి తనతో ఇంట్లో అమ్మగారు చనిపోతే తన భర్తకో లేక వారి రిలేటివ్స్కు ఫస్ట్ కాల్ చేస్తారు, మరి నువ్వేంటి పోలీసులకు కాల్ చేశావు, నిజం చెప్పు లక్ష్మి, ఏం దాస్తున్నావు అని గట్టిగా అడగ్గా లక్ష్మి భయపడి జరిగింది చెప్తుంది. నిజానికి లక్ష్మి మొదట జయరామ్కి ఫోన్ చేసి దివ్య ఉరివేసుకుని చనిపోయింది త్వరగా రండి అని చెప్పగా దానికి జయరామ్ కూడా షాక్ అయ్యి లక్ష్మి నువ్వేం టెన్షన్ పడకు, నువ్వు పోలీసులకి ఫోన్ చేసి చెప్పు, పోలీసులు వస్తారు, వాళ్ళు ఏం అడిగినా సరే నాకేం తెలియదు అని చెప్పు, నేను చెప్పినట్టు చెయ్యి, తర్వాత అంతా నేను చూసుకుంటా అని చెప్పి ఉంటాడు. అది విన్న విక్రమ్ జయరామ్తో అంటే దివ్య చనిపోయిన విషయం మీకు ఆల్రెడీ తెలిసి కూడా ఈ నాటకాలు ఏంటి సార్ అని అడగ్గా దానికి జయరామ్ నాకు నా భార్యకి రిలేషన్షిప్ బాగోలేదు సార్, ఈ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి, ఈరోజు తనని కొట్టాను కూడా, నా మీద కోపంతోనే తను సూసైడ్ చేసుకుందేమో అని కేసు నా మీదకి వస్తుందేమో అనే భయంతోనే తనని అలా చెప్పమని చెప్పాను సార్ అంటాడు. అదంతా విన్న విక్రమ్ అప్పటిదాకా లక్ష్మి అడు జయరామ్ చెప్పిందంతా గుర్తు చేసుకుని జరిగిన మొత్తం స్టోరీలో దివ్య చావుకి కారణం తన భర్తనే అయి ఉంటాడని అందరికీ అనిపిస్తుంది అని, అయినా కానీ లక్ష్మి జయరామ్ని కాపాడడానికి అబద్ధం చెప్పింది అంటే లక్ష్మి అండ్ జయరామ్ల మధ్య ఏదో లింక్ ఉందని అర్థమై గట్టిగా అడగ్గా అప్పుడే విక్రమ్కి లక్ష్మి అండ్ జయరామ్ల మధ్య అఫైర్ ఉంది అని తెలుస్తుంది. దాంతో వారిద్దరికీ అడ్డుగా ఉంది అని లక్ష్మి అండ్ జయరామే దివ్యాని చంపి ఉంటారని వారిని గట్టిగా అడగ్గా దానికి వారు తాము నిజంగానే దివ్యాని చంపలేదు అని చెప్తారు. అప్పుడే విక్రమ్ గోడకు ఉన్న ఒక ఫోటోను చూసి దాని గురించి లక్ష్మిని అడగ్గా తను జయరామ్ గారి మొదటి భార్య సరస్వతి, తను క్యాన్సర్తో చనిపోయింది, వారు తమ కొడుకు వినోద్ తన స్పెషల్ చైల్డ్, ఎవరితో మాట్లాడాడు, పై ఫ్లోర్లోని 3వ రూమ్లో ఉంటాడు అని చెప్పడంతో అది విన్న విక్రమ్ వెంటనే వినోద్ రూమ్లోకి వెళ్ళి చూడగా తను నిద్రపోకుండా తన అమ్మ డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటాడు. విక్రమ్ తన దగ్గరికి వెళ్ళి తనతో కాసేపు మంచిగా మాట్లాడి రోజు ఎన్ని గంటలకి పడుకుంటావని అడగ్గా 10:30కి అని చెప్తాడు. అది విన్న విక్రమ్ మరి ఈరోజు ఇంకా పడుకోలేదు ఎందుకు, ఎవరైనా డిస్టర్బ్ చేశారా అని అడగ్గా దానికి వినోద్ నేను పడుకున్నా, కానీ కాసేపటికే కింద హాల్లో బేబీ ఏడుస్తున్న సౌండ్స్ వినిపించి మెలకువ వచ్చి కిందికి వచ్చి చూడగా అక్కడ బేబీ దగ్గర ఎవ్వరూ లేరు, అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో మళ్ళీ నా రూమ్లోకి వచ్చాను, ఇంకా నిద్ర రాకపోవడంతో అమ్మ డ్రాయింగ్ వేసుకుంటూ కూర్చున్నాను అని చెప్తాడు. అదంతా విన్న విక్రమ్ నేరుగా లక్ష్మి దగ్గరికి వచ్చి నువ్వు దివ్య రూమ్ దగ్గరికి వెళ్ళేంత వరకు కిందనే ఉన్నాను అని చెప్పావు, అంటే మళ్ళీ అబద్ధం చెప్పావు, కింద నువ్వు ఉంటే వినోద్ నిన్ను చూసి ఉండేవాడు కదా, నిజం చెప్పు, నువ్వే దివ్యాని చంపేశావు కదా అని గట్టిగా అడగ్గా దానికి లక్ష్మి సార్ మా ఇల్లు పక్కనే సార్, బాగా వర్షం పడినప్పుడు వర్షం నీరు ఇంట్లోకి వస్తుంది, అందుకే నా కూతురు ఎలా ఉందో అని చూడ్డానికి వెళ్ళాను సార్, కాసేపటికే మళ్ళీ తిరిగి వచ్చాను, ఆ మధ్యలోనే ఇదంతా జరిగి ఉంటుంది, నా కూతురు ఇప్పుడు ఇంట్లోనే ఉంది అని చెప్పడంతో అది విన్న విక్రమ్ కానిస్టేబుల్ రాంబాబుని వెళ్ళి లక్ష్మీ కూతుర్ని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పడంతో రాంబాబు వెళ్ళి లక్ష్మీ కూతుర్ని అక్కడికి తీసుకుని రాగా విక్రమ్ తనని పేరు అడగ్గా భయపడుతూనే మానస అని చెప్తుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మానస, దివ్య మేడంని ఎవరో చంపేశారు, ఇప్పటిదాకా జరిగిన ఇన్వెస్టిగేషన్లో మీ అమ్మనే దివ్యాని చంపింది అనుకుంటున్నాం, నిజంగానే మీ అమ్మ చంపి ఉండవచ్చు అనుకుంటున్నావా అనగా దానికి మానస భయపడుతూ లేదు సార్ మా అమ్మ లాంటిది కాదు అంటుంది. దానికి విక్రమ్ మీ అమ్మ కిల్లర్ కాదు అని ప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తావా, అసలైన కిల్లర్ని పట్టించడానికి ఏమైనా చేస్తావా అని అడగ్గా దానికి మానస ఏమైనా చేస్తా అంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే విక్రమ్ మానసతో అయితే నిజం చెప్పు మానస, దివ్య మేడంని ఎందుకు చంపావు అనగా అది విన్న అక్కడి వారందరూ షాక్ అవుతారు. అప్పుడే లక్ష్మి మానస చిన్న పిల్ల సార్, తను ఎలా హత్య చేయగలదు అనగా అప్పుడే విక్రమ్ దివ్య రూమ్లో దొరికిన మానస చెవిరింగ్లోని పూస ఇంకా తన మెడ మీద గాయాల గుర్తులు చూపించి అలాగే మానస చేతి గోళ్ళలోని దివ్య స్కిన్ తీసి చూపిస్తాడు. ఇంకా అదంతా చూస్తున్న లక్ష్మి తను చిన్న పిల్ల సార్, తనకేం తెలియదు, తనని వదిలేయండి, ఈ హత్య చేసింది నేనే, నా కూతురిని వదిలేయండి అని చెప్పి ఏడుస్తుంది. అది విన్న విక్రమ్ నవ్వి ప్రతి తల్లి తన
బిడ్డని కాపాడుకోవాలని తప్పుని తన మీదికి వేసుకోవాలి అనుకుంటుంది. ఇలాగే చూడు మనసా, ఈ హత్య చేసింది నువ్వే అని ఒప్పుకుంటే నీకు తక్కువ శిక్ష పడుతుంది. అదే మీ అమ్మ తప్పు చేశానని ఒప్పుకుంటే తను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది అని చెప్పడంతో అది విన్న మానస చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ వెళ్ళి తన అమ్మని హగ్ చేసుకుని, ఇంకా చాలమ్మా, ఏదైతే అది అయింది, నేను ఇంకా నిజం చెప్పేస్తాను అని విక్రమ్తో, అవును సార్, ఇది నేనే చేశాను, ఆ రాక్షసిని నేనే చంపేశాను అని జరిగింది చెప్తుంది. సీన్ కట్ చేస్తే వర్షం ఫుల్గా పడుతూ ఇంట్లోకి నీళ్లు రావడంతో లక్ష్మి ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చిన నీళ్లు బకెట్తో బయట పారబోస్తూ మానసతో, హాల్లో బాబు ఒక్కడే ఉన్నాడు, భయపడుతూ ఉంటాడు, నువ్వు వెళ్ళి బాబుని ఆడిపించుకుంటూ ఉండు, నేను వచ్చేస్తా అని చెప్పడంతో మానస హాల్లో ఉన్న బాబు దగ్గరికి వచ్చి ఆడిపించుకుంటూ ఉంటుంది. అదే టైంకి దివ్య లక్ష్మిని పిలుస్తూ ఉండడంతో మానస దివ్య రూమ్లోకి వెళ్ళగా మానసాని చూసిన దివ్య, నువ్వేంటే ఇక్కడ, మీ అమ్మ ఎక్కడ చచ్చింది అనగా ఇంటికి వెళ్ళింది అని చెప్పడంతో దివ్య మానసాని కింద పడిపోయిన పగిలిపోయిన గ్లాసు ముక్కల్ని క్లీన్ చేయమనడంతో మానస అది క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి మీద కోపంగా ఉన్న దివ్య తనతో, నువ్వు మీ అమ్మ మా ఇంటికి దరిద్రంలాగా పట్టుకున్నారే, ఏం బ్రతుకులే మీవి, మీ మొహాలు చూస్తేనే అసహ్యం వేస్తుంది అని బాగా తిడుతుంది. అదంతా వింటున్న మానసాకి కోపం వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుంటుంది. ఇంకా అప్పుడే దివ్య మానసాని, ఎంత తిట్టినా మీకు సిగ్గు లేదా, ఇలా బ్రతకడం కన్నా మీ ఇద్దరు పోయి ఎవరో ఒకరి దగ్గర పడుకొని డబ్బు సంపాదించుకోండి అని తనని కాలుతో తంతుంది. దాంతో మానసాకి బాగా కోపం వచ్చి దివ్య చెంపచెల్లు అనిపిస్తుంది. ఇంకా దివ్యకు కూడా చాలా కోపం వచ్చి, మీకు బాగా బలిసింది అని మానస గొంతు పట్టుకుంటుంది. మానస కూడా దివ్య గొంతు బలంగా పట్టుకుంటుంది. అలా ఇద్దరి మధ్య తోపులాటలో మానస దివ్యని బలంగా వెనక్కి నెట్టడంతో దివ్య తల గోడకి గుద్దుకొని స్లో కోల్పోతుంది. అది చూసిన మానస కొంచెం భయపడి ఇంటికి వెళ్ళి తన అమ్మకి విషయం చెప్పగా అది విన్న లక్ష్మి వెంటనే అక్కడికి వచ్చి దివ్యని చెక్ చేయగా అప్పటికే దివ్య చనిపోయి ఉంటుంది. దాంతో షాక్ అయిన లక్ష్మి, ఎంత పని చేశావని మానసాన్ని కొట్టి దీని నుండి తన కూతుర్ని కాపాడుకోవాలని, ఇదంతా నేను చూసుకుంటా అని తన కూతుర్ని అక్కడి నుండి పంపి ఉంటుంది. అదంతా విన్న విక్రమ్, తెలుసు మానస, అందుకే నీ హెల్ప్ అడిగా, చెప్పు దివ్యాని ఎందుకు చంపావని అడగ్గా మానస జరిగింది గుర్తు చేసుకుంటుంది. మానసాని తన అమ్మ ప్రేమగా చూసుకుంటూ పెంచుతూ ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అయితే మానసాని స్కూల్లో తన ఫ్రెండ్స్ అందరూ కూడా, మానస మీ నాన్న ఎవరు, తను ఎక్కడ ఉంటాడు, మీ నాన్నని ఒక్కసారైనా చూసావా అని అడుగుతూ ఉంటారు. కానీ మానసకి తన నాన్న ఎవరో తెలియక సైలెంట్గా ఉండిపోతూ ఉంటుంది. దాంతో తన ఫ్రెండ్స్ తనని, మానస నువ్వు నాన్న లేకుండా ఎలా పుట్టావని చెప్పి నవ్వుకుంటారు. అది విన్న మానస చాలా బాధపడి ఇంటికి వెళ్ళి తన అమ్మతో, అమ్మ నిన్ను ఇప్పటికే చాలాసార్లు అడిగాను, మా నాన్న ఎవరో చెప్పు అని ఎంత అడిగినా సరే తన అమ్మ చెప్పకపోవడంతో మానస కోపంలో తన చేయికి గాయం చేసుకుంటుంది. అది చూసిన లక్ష్మి షాక్ అయ్యి తన చేతికి బ్యాండేజ్ వేసి, సరే మీ నాన్న ఎవరో చెప్తాను కానీ ఎవరికీ చెప్పకు, మీ నాన్న జయరాం గారే అని చెప్తుంది. అది విన్న మానస ఆ రోజు నుండి ప్రతిరోజు జయరాంతో టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే దివ్య మాత్రం ప్రతి చిన్న విషయానికి లక్ష్మిని బాగా తిడుతూ కొడుతూ ఉంటుంది. లక్ష్మి దివ్యకి ఎదురు చెప్పకుండా అన్ని బాధలు భరిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న మానసకి చాలా కోపం వస్తుంది. అలా జరిగింది చెప్పి, పాపం సార్ మా అమ్మ, తను ఏం తప్పు చేసిందని అన్ని కష్టాలు పడాలి, తను రోజు మాకు నరకం చూపించేది సార్, మమ్మల్ని మనుషుల్లాగే చూసేది కాదు, అందుకే తనను ఏదో ఒక రోజు చంపేయాలి అనేంత కోపం ఉండేది, కానీ ఏం చేయలేకపోయేదాన్ని, కానీ ఆ రోజు అలా జరిగిపోయింది, తనని నేనే చంపాను సార్ అని ఎమోషనల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం పోలీసులు మానస అండ్ లక్ష్మిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. ఇంకా దివ్య బాడీని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి పంపుతారు. ఇంకా అదే రోజు సాయంత్రం విక్రమ్ అండ్ ఆదిత్య దివ్య బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని వెళ్ళి కలవగా డాక్టర్ విక్రమ్తో, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇప్పుడే రావు, ఎందుకంటే దివ్య తలకి అయిన గాయం పెద్దదేమీ కాదు అని అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే దివ్య తలకి అయిన గాయం వల్ల కేవలం స్పృహలోకి పోతుంది, అంత మైనర్ దెబ్బ అది. నిజానికి దివ్య చనిపోవడానికి రీజన్ తనకి ఎవరో పాయిజన్ ఇచ్చారు, తన బాడీలో పాయిజన్ ఉంది, దానివల్లే దివ్య చనిపోయింది అని చెప్పడంతో అది విన్న విక్రమ్ అండ్ ఆదిత్య షాక్ అవుతారు. అంటే దివ్య చావుకి కారణం మానస కాదు అని అర్థమవుతుంది. ఇంకా దివ్యకి విషం ఇచ్చి ఎవరు చంపి ఉంటారో అని బాగా ఆలోచించిన విక్రమ్ మళ్ళీ జయరాం ఇంటికి వెళ్ళగా అప్పటికే జయరాం వినోద్కి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు. విక్రమ్ని చూసిన జయరాం ఏమైంది సార్ అని అడగ్గా దానికి విక్రమ్, దివ్యకి తగిలిన గాయాలు చాలా చిన్నవే, దానివల్ల మనిషి చనిపోయే ఛాన్సే లేదు, దివ్య చనిపోయింది మానస వల్ల కాదు, దివ్యకి ఎవరో పాయిజన్ ఇచ్చి చంపారు అని చెప్పగా అది విన్న జయరాం షాక్ అవ్వగా ఇంకా అక్కడే ఉన్న వినోద్ అది విని భయంతో తన రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దాంతో విక్రమ్, జయరాం అండ్ ఆదిత్య కూడా తన రూమ్లోకి వెళ్ళగా వినోద్ భయంతో ఒక బీరువా వెనుక దాక్కొని తనని ఎంత పిలిచినా బయటికి రాడు. అయితే ఆ బీరువాని చూసిన విక్రమ్ ఆ బీరువా ఎవరిది అని అడగ్గా దానికి జయరాం, నా మొదటి భార్య వినోద్ అమ్మది అని, దాంట్లో వినోద్ వస్తువులు ఉంటాయి, దాన్ని వినోదే వాడుకుంటాడు అని చెప్పగా అది విన్న విక్రమ్కి ఎందుకో డౌట్ వచ్చి ఆ బీరువా ఓపెన్ చేసి చూడగా అందులో ఒక సీసా ఉంటుంది. దాన్ని తీసుకుని జయరాంకి చూపించి ఇది ఏంటి అని అడగ్గా జయరాం, నాకు
తెలియదు అంటాడు. దాంతో విక్రమ్ ఆ సీసాలోని దాన్ని జయరామ్కి ఇచ్చి తాగమని చెప్పగా జయరామ్ దాన్ని తీసుకుని తాగబోతాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే వినోద్ బయటకు వచ్చి తన ఫాదర్ అది తాగకుండా పక్కకి తోసి పడేస్తాడు. దాంతో అందరూ షాక్ అవ్వగా విక్రమ్ తనని ఆ సీసాలో ఏముంది అని అడగ్గా తను డెత్ అంటాడు. అది విన్న విక్రమ్కి దివ్యకి విషయం ఇచ్చి చంపింది వినోదే అని అర్థమవుతుంది. అందుకే వినోద్తో నీకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా, అమ్మ ఎప్పుడైనా నిజమే చెప్పాలి అని చెప్తూ ఉండేది కదా, నిజం చెప్పు, ఈ పాయిజన్ నువ్వు దివ్యకి ఇచ్చావా అని అడగ్గా వినోద్ జరిగింది గుర్తు చేసుకుంటాడు. నిజానికి రాత్రి హాల్లో ఉన్న బేబీ ఏడుపు సౌండ్స్ విన్న వినోద్ కిందికి వచ్చి బేబీని చూస్తూ ఉండగా అదే టైంకి దివ్య తన రూమ్ నుండి లక్ష్మి వాటర్ తీసుకుని రాని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న వినోద్ కోపంతో తన అమ్మ బీరువాలో ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకుని ఫ్రూట్ జ్యూస్లో కలిపి దాన్ని తీసుకెళ్లి దివ్యకి ఇవ్వగా దివ్య ఆ ఫ్రూట్ జ్యూస్ తాగుతుంది. అదంతా విన్న విక్రమ్ ఎందుకు ఇలా చేశావు వినోద్, దివ్య కూడా మీ అమ్మలాంటిదే కదా అంటాడు. నిజానికి తన ఫాదర్ అండ్ మదర్ ప్రతిరోజు గొడవ పడుతూ ఉంటారు. అదంతా వినోద్ చూస్తూ ఉంటాడు. ఇంకా ఒకరోజు బాధలో ఉన్న జయరామ్ భార్య అదే పాయిజన్ తాగి చనిపోవాలని చూడగా జయరామ్ ఆపుతాడు. అప్పుడే వినోద్ తనని తీసుకుని బీరువాలో దాచి ఉంటాడు. ఇంకా తర్వాత కొన్ని రోజులకే వినోద్ అమ్మ క్యాన్సర్తో చనిపోయి ఉంటుంది. తర్వాత జయరామ్ దివ్యాని పెళ్లి చేసుకుంటాడు. కానీ దివ్య వినోద్ని దూరం పెడుతూ ఉంటుంది. దాంతో వినోద్ తనపై కోపం పెంచుకుని ఇలా చేసి ఉంటాడు. ఇంకా విషయం అంతా అర్థమైన విక్రమ్ వినోద్ని బోస్టన్ స్కూల్కి పంపుతాడు. నెక్స్ట్ సీన్లో విక్రమ్ ఇంకా దివ్య కేసు క్లోజ్ అయ్యిందని రిలాక్స్ అవ్వబోగా అప్పుడే దివ్య బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ విక్రమ్కి ఫోన్ చేసి నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పడంతో విక్రమ్ అండ్ ఆదిత్య డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ విక్రమ్కి వినోద్ వాడిన సీసాని చూపించి దిస్ ఈజ్ ఎ మెడికేషన్ ఫర్ బ్రాంకైటిస్, ఇది మనిషిని చంపదు, ఫుల్ బాటిల్ తాగినా సరే కళ్ళు తిరగడం, వాంతింగ్స్, మహా అంటే కోమాలోకి వెళ్తారు తప్ప మనిషి చావడు, డౌట్ వచ్చి శాంపిల్స్ని పూణే ల్యాబ్కి పంపాను, ఈరోజే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. షాకింగ్ విషయం ఏంటంటే తన బాడీలో ఒక రేర్ డ్రగ్ ఉంది, దానివల్లే దివ్య చనిపోయింది. ఆ డ్రగ్ ఒక స్లో పాయిజన్లా పనిచేస్తుంది, 4 నుంచి 5 గంటల్లో చంపుతుంది. ఎటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో కూడా ఆ డ్రగ్ని డిటెక్ట్ చేయలేము, పూణే ల్యాబ్లో మాత్రమే ఇలాంటి డ్రగ్ని కనిపెడతారు, ఇలాంటి డ్రగ్ నార్మల్గా దొరికే ఛాన్సే లేదు, అలాంటి డ్రగ్ వాడి దివ్యాని చంపారు అంటే ఇది పర్ఫెక్ట్ ప్లాన్ మర్డర్, కిల్లర్ చాలా తెలివైన వాడై ఉండాలని చెప్తాడు. అప్పుడే జయరామ్ విక్రమ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో విక్రమ్ అండ్ ఆదిత్య జయరామ్ ఇంటికి వెళ్ళగా జయరామ్ తన నైబర్ సుధాకర్ని పరిచయం చేయగా సుధాకర్ విక్రమ్తో సార్ ఆ రోజు రాత్రి నాకు ఢిల్లీలో ఫంక్షన్ ఉంది అని వెళ్తూ ఉండగా అప్పుడే చీకట్లో బ్లాక్ సూట్లో ఒక వ్యక్తి జయరామ్ ఇంటి కూడా దూకి లోపలికి వెళ్ళడం చూశాను, కానీ నేను అది బాగా పట్టించుకోలేదు. ఢిల్లీ నుండి వచ్చాక దివ్య చనిపోయింది అని తెలిసి ఎందుకో తనే కిల్లర్ ఏమో అని డౌట్ వచ్చి మీకు చెప్తున్నాను. తన ఫేస్ క్లియర్గా చూడలేదు, కానీ మా ఇంటి సీసీటీవీ కెమెరాలో అది రికార్డ్ అయ్యిందని సీసీటీవీ వీడియో చూపించగా బ్లాక్ సూట్ వ్యక్తి ఇంటి వెనక నుండి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వెళ్ళడం చూస్తారు. అది చూసిన విక్రమ్ వారితో కిల్లర్ దొరికి కేసు క్లోజ్ అయ్యేదాకా ఎవరు సిటీ దాటి వెళ్ళకండి అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే క్లోజ్ అయింది అనుకున్న కేసు మళ్ళీ మొదటికి రావడంతో దివ్యాని చంపిన కిల్లర్ ఎవరో అర్థం కాక విక్రమ్కి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి కోపంతో రగిలిపోతాడు. ఇంకప్పుడే డాక్టర్ విక్రమ్కి ఫోన్ చేసి ఒక విషయం చెప్పగా అది విన్న విక్రమ్ షాక్ అయ్యి వెంటనే ఆ డాక్టర్ ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు. అయితే అప్పటికే ఆ ల్యాబ్ మొత్తం పూర్తిగా కాలిపోయి ఉంటుంది. అది చూసిన విక్రమ్ ఏమైంది డాక్టర్ అని అడగ్గా దానికి డాక్టర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందో అర్థం కావటం లేదు, ల్యాబ్లోని వస్తువులు, రిపోర్ట్స్, డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయాయి, అలాగే దివ్య రిపోర్ట్స్ అండ్ ఎవిడెన్స్లు కూడా కాలిపోయాయి అని చెప్పడంతో విక్రమ్ షాక్ అయ్యి అసలు ఇది ఎలా జరిగిందా అని ల్యాబ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అక్కడే విక్రమ్కి సగం కాలిపోయిన ఎన్ఐఏ ట్రైనీ జయరామ్ తమ్ముడైన ఆదిత్య ఐడి కార్డ్ చూసి కానిస్టేబుల్ రాంబాబుతో కిల్లర్ దొరికేశాడు అని ఆ ఫోటోని తనకి చూపించి ఆదిత్య ఫోన్ లొకేషన్ ఆధారంగా తన ఇంటికి వెళ్ళగా అక్కడ మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ బుక్స్, మూవీ సిడీస్ ఉంటాయి. అలాగే అక్కడి బోర్డుపై దివ్య ఫొటోస్ అలాగే ఒక ప్లాన్ కూడా ఉంటుంది. అప్పుడే ఆదిత్య వెనక నుండి విక్రమ్పై అటాక్ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య చాలాసేపు ఫైట్ తర్వాత విక్రమ్ ఆదిత్యని బాగా కొట్టి అరెస్ట్ చేయబోగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే వెనక నుండి కానిస్టేబుల్ రాంబాబు వచ్చి విక్రమ్ తలపై కర్రతో కొట్టడంతో స్లో కోల్పోతాడు. నెక్స్ట్ సీన్లో విక్రమ్ని చైర్కి కట్టేసి ఆదిత్య తనతో నువ్వు ఈ కేసుని ఇంత ఈజీగా సాల్వ్ చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే ఇది సింపుల్ మర్డర్ కాదు, చాలా తెలివిగా ప్లాన్ చేసిన మర్డర్ అనగా దానికి విక్రమ్ దివ్యాని చంపినట్లే నన్ను కూడా చంపాలి అనుకుంటున్నావా అంటాడు. దానికి ఆదిత్య మన స్టోరీలో ట్విస్ట్ ఏంటో తెలుసా విక్రమ్, దివ్యాని నేను చంపలేదు అని మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఒకటి రివీల్ చేస్తాడు. అదేంటంటే ఆ కిల్లర్ ఎవరో తెలిస్తే నువ్వు కూడా షాక్ అవుతావు విక్రమ్, దివ్యాని అంత దారుణంగా చంపింది నువ్వే అంటాడు. అది విన్న విక్రమ్ కూడా షాక్ అవ్వగా ఆదిత్య తనతో నేను ఎలా కనిపెట్టాను అనుకుంటున్నావా, దివ్య మర్డర్ జరిగినప్పటి నుండి ఎన్ఐఏ ట్రైనీగా నేను కూడా ఈ కేసుని ఫాలో అయ్యా, ఇంట్లోని వారే దివ్యాని చంపి ఉంటారని మొదట అనుకున్నాను, కానీ సీసీటీవీ ఫుటేజ్లో మరో వ్యక్తి ఇంట్లోకి రావడం చూశాక కిల్లర్ బయటి వాడని క్లారిటీ వచ్చి దివ్య
దివ్యకి కిల్లర్కి ఏదో లింక్ ఉందని, అందుకే నా ఓన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దివ్య గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని తన సొంత ఊరికి వెళ్ళి తన బామ్మని అడిగి దివ్యకి చెందిన పెట్ట చూపించగా అందులో తన వస్తువులు ఉన్నాయి. అందులోనే ఒక బుక్లో దివ్యకి రాసిన ఒక లెటర్ కూడా ఉంది. అందులో నీ పేరు చూడగానే దివ్యాని చంపింది నువ్వే అని అర్థమయ్యింది. అందుకే ఆ రోజు నుండి నిన్నే ఫాలో అయ్యా. ఒక రోజు నువ్వు నీ వాచ్ రిపేర్ కోసం షాప్కి వెళ్ళడం చూసి ఆ రోజు రాత్రి నీ చేతికి వాచ్ ఉన్నా సరే మా ఇంట్లోని గోడ మీద ఉన్న వాచ్ వైపే టైం చూడడం గుర్తొచ్చి వాచ్ స్టోర్లో నువ్వు ఏం రిపేర్ చేయించుకున్నావో తెలుసుకోగా నువ్వు వాచ్ క్రౌన్ రీప్లేస్మెంట్ కోసం వచ్చావని తెలిసింది. ఆ రోజు రాత్రి దివ్య మర్డర్ జరిగిన టైంకే నీ వాచ్ ఆగిపోయింది అని తెలిసింది. ఇదిగో నీ వాచ్ క్రౌన్ ఇదే, నాకు ఇది నువ్వు గోడ దూకి పారిపోయేటప్పుడు పడిపోయింది అనుకుంటా, అక్కడే దొరికింది. ఇది అందరూ టైం చేంజ్ చేయడానికి యూజ్ చేస్తారు, కానీ నీలాంటి కిల్లర్స్ చంపడానికి యూజ్ చేస్తారు. దీని ల్యాబ్లో టెస్ట్ చేయించగా దాని మీద దివ్య బ్లడ్తో పాటు నువ్వు యూజ్ చేసిన డ్రగ్ కూడా ఉంది. దీని ద్వారా దివ్య బాడీలోకి గుచ్చి డ్రగ్ ఇంజెక్ట్ చేసి వెళ్ళిపోయావు. అలా నువ్వు దివ్యాని చంపి వెళ్ళి స్టేషన్కి కాల్ రాగానే మళ్ళీ ఇంటికి వచ్చి బెడ్ మీద ఉండాల్సిన దివ్య ఊరికి వేలాడుతూ ఉండడం చూసి ఇందులో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని అర్థమయ్యి ఈ కేసుని వారి పైకి తోసి తప్పించుకోవాలని ఫిక్స్ అయ్యావు. అంతా నువ్వు అనుకుంటున్నట్టే జరుగుతున్న టైంలో దివ్య బాడీలో డ్రగ్ ఉంది అని తెలియడం, సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వటం, బయటికి రాగానే నువ్వు దొరికిపోతావనే భయం నీలో స్టార్ట్ అయ్యింది. అందుకే ఫైనల్గా ఈ కేసులో నీకు అడ్డుగా ఉన్న నన్ను ఇరికించాలని ఫిక్స్ అయ్యావని రాంబాబుని అక్కడికి పిలిచి జరిగిందంతా రాంబాబుకి చెప్పి ఇద్దరం కలిసి నేను పట్టుకున్నామని, గేమ్ ఈజ్ ఓవర్ విక్రమ్, ఇంకా నీకు శిక్ష తప్పదు, కానీ దివ్యని ఎందుకు చంపాలనుకున్నావు నిజం చెప్పు అని అడగ్గా విక్రమ్ జరిగింది చెప్తాడు. నిజానికి విక్రమ్ ఒక అనాథ. చిన్నతనంలోనే తన పేరెంట్స్ చనిపోవడంతో చిన్నప్పటి నుండి విక్రమ్ ఎన్నో కష్టాలు పడుతూ పెరిగి ఉంటాడు. ఆకలికి తట్టుకోలేక కొన్నిసార్లు పురుగులు పట్టిన అన్నం కూడా తిని ఉంటాడు. అప్పుడే విక్రమ్కి తన జీవితంలో బాగా బ్రతకాలి అంటే చదువు మాత్రమే తనని గొప్పవాడిని చేయగలదని అర్థమయ్యి కష్టపడి చదువుతూ ఉంటాడు. అలా ఒంటరిగా ఉన్న విక్రమ్ లైఫ్లోకి దివ్య వస్తుంది. ఇద్దరు ప్రేమలో పడి ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. విక్రమ్ లైఫ్లోకి దివ్య వచ్చాక విక్రమ్ ఎంతో హ్యాపీగా ఉంటాడు. ఇంకా అలా విక్రమ్ పోలీస్ సెలక్షన్స్కి హైదరాబాద్కి వెళ్ళి ట్రైనింగ్లో బ్యాచ్లో టాపర్గా నిలుస్తాడు. ఇంకా వారికి ట్రైనింగ్ ఇచ్చిన డిఐజీకి విక్రమ్ బాగా నచ్చి తన కూతురిని పెళ్లి చేసుకుంటావా అని ఆఫర్ ఇస్తాడు. దాంతో అది విన్న విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాదు. కానీ బాగా ఆలోచించి తన ఇన్సెక్యూరిటీ వల్ల దివ్య లవ్ని చంపి డిఐజీ కూతురితో పెళ్లికి ఓకే చెప్పడంతో పాటు దివ్యకి అదే విషయం లెటర్ కూడా రాస్తాడు. తర్వాత డిఐజీ కూతురు శ్వేతాని పెళ్లి చేసుకుని లైఫ్లో బాగా సెటిల్ అవుతాడు. కానీ దివ్యాని మోసం చేసిన గిల్టీ ఫీలింగ్ అలాగే ఉండిపోయి ఉంటుంది. ఇంకా తర్వాత విక్రమ్ డ్యూటీలో బిజీ అయ్యి అలా ఒకసారి అదే పాయిజన్ డ్రగ్ గ్యాంగ్ని పట్టుకుని ఉంటాడు. ఇంకా అలా అంతా సాఫీగా ఉండగా మరో పక్క జయరామ్ని పెళ్లి చేసుకున్న దివ్య తనతో గొడవలు భరించలేక బాధపడుతూ పోలీస్ ఆఫీసర్ అయిన విక్రమ్ని టీవీలో చూసి తనకి ఫోన్ చేసి తన బాధలన్నీ చెప్పి ఏడుస్తుంది. తనను అక్కడ నుండి తీసుకెళ్లమని అడుగుతుంది. అది విన్న విక్రమ్ తమకి ఇప్పుడు పెళ్ళయిందని ఎంత నచ్చ చెప్పినా వినదు. ఇప్పుడు తనని ఇక్కడ నుండి తీసుకెళ్ళకపోతే మన ఇద్దరి ప్రేమ విషయం, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయిన విషయం అందరికీ మీడియాలో చెప్తాను అని బెదిరించడంతో భయపడిపోయిన విక్రమ్ అదే రోజు రాత్రి దివ్య ఇంటికి వెళ్ళి తనని కలిసి తన వాచ్ క్రౌన్ ద్వారా పాయిజన్ని తన బాడీలోకి ఇంజెక్ట్ చేసి అక్కడే హాల్లో ఉన్న తన బేబీని చూసి నన్ను క్షమించమ్మా అని ఎమోషనల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా విక్రమ్ చెప్పి బాధపడతాడు. సీన్ కట్ చేస్తే అలా విక్రమ్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు.